క్రెడిట్ కార్డు వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2 లక్షలు అంతకు మించిన ట్రాన్సాక్షన్స్ పై ప్రస్తుతం ఉన్న నిబంధనలు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుదారులకు వర్తించవని స్పష్టం చేసింది. ప్రభుత్వం, బ్యాంకింగ్ కంపెనీ, పోస్ట్ ఆఫీస్, పొదుపు బ్యాంక్ లేదా కోఆపరేటివ్ బ్యాంకుల రసీదులకు 2 లక్షల పరిమితి వర్తించదని కేంద్రం ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ద్వారా ఆదాయ పన్ను శాఖ పరిధి నుంచి 5 అంశాలను మినహాయించింది. రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు మరో అవకాశం కల్పించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. నోట్లను రద్దు చేసినప్పుడు వాటిని జమ చేయడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం. దీనిపై పూర్తి వివరాలతో 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐని కూడా ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అచల్ కుమార్ జ్యోతి నియమితులయ్యారు. రేపు ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇవాళ్టితో ప్రస్తుత సీఈసీ నజీం జైదీ పదవీకాలం ముగియబోతోంది. ఆయన స్థానంలో అచల్ కుమార్ సీఈసీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రానికి సీఎస్గా ఉన్నారు ఏకే జ్యోతి. 1975 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఏకే జ్యోతి 2015 మే 8న ఎలక్షన్ కమిషనర్ గా 3 సభ్యుల ఎలక్షన్ ప్యానెల్లో చేరారు. ఈసీ అయినా సీఈసీ అయినా గరిష్టంగా 6 ఏళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు బాధ్యతలు నిర్వహిస్తారు. సీఈసీగా జనవరి 17, 2018 వరకు ఏకే జ్యోతి వ్యవహరిస్తారు. మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పతనమైంది. 2 రోజులుగా బంగారం రేటు తగ్గుతోంది. నిన్న ₹90 తగ్గి 29,310 రూపాయలుగా నమోదైంది. మరోవైపు డాలర్ విలువ పెరగడం, డిమాండ్ తగ్గడంతో వెండి ధర కూడా ఏకంగా ₹1,000 పైగా తగ్గిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడమే వెండి ధర పతనానికి కారణమని మార్కెట్ వర్గాలంటున్నాయి. నగల వ్యాపారుల నుంచి ఆర్డర్స్ లేకపోవడమే బంగారం ధర తగ్గుదలకు కారణమంటున్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దానికి తగ్గట్లుగా వస్తువులపై సవరించిన ఎంఆర్పీని ప్రింట్ చేయాలని కేంద్రం సూచించింది. లేని పక్షంలో చర్యలు తప్పవని వస్తువుల తయారీ సంస్థలను హెచ్చరించింది. దీనికోసం 3 నెలల గడువిస్తున్నట్లుగా కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. గడువులోపు కొత్త రేట్లు ముద్రించుకుంటే తయారీ సంస్థలు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉండిపోయాయి. వరదల కారణంగా వందలాది గ్రామాలు 3 రోజులుగా నీళ్లలో నానుతున్నాయి. రాజస్థాన్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రాజస్థాన్లో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు కూడా తోడవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. జోధ్పూర్, సవాయ్ మాధాపూర్ జిల్లాల్లో ఊళ్లకు ఊళ్లు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అటు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లోనూ వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. పలు గ్రామాలు 2 రోజులుగా నీళ్లలోనే నానుతున్నాయి. మణిపూర్లోని నంబుల్ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంపాల్ సహా పలు ప్రాంతాల్లో రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడ్డంతో మహాదేవ్, లిటిల్ ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రానున్న 2 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడులో జల్లికట్టు తరహాలో కర్ణాటకలో కంబాలాకు అధికార ఆమోద ముద్ర పడింది. ఫిబ్రవరిలో కర్ణాటక తెచ్చిన ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించడంతో కర్ణాటకలో కంబాలాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. కర్ణాటక తీర ప్రాంతంలో రైతులు, భూస్వాములు ఉత్సాహంతో ఆడే దున్నపోతుల పందాలను కంబాలాగా పిలుస్తుంటారు. కంబాలా అనేది కర్ణాటక సంప్రదాయమని, పంటలు చేతికొచ్చే సమయంలో నవంబర్ నుంచి ఈ పోటీలు మొదలవుతాయని కర్ణాటక ఆర్డినెన్స్ లో ప్రస్తావించింది. ఇప్పటికే తమిళనాడులో జల్లికట్టుకు అనుమతిచ్చిన కేంద్రం ఇప్పుడు కర్ణాటక వినతిని కూడా పరిగణనలోకి తీసుకోవడంతో కంబాలా ప్రియులు పండగ చేసుకుంటున్నారు. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో లండన్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణలో నిర్వహించినట్లే ఈస్ట్, వెస్ట్ లండన్ల సంప్రదాయబద్దంగా బోనాలు చేశారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి సుమారు 600కు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.